ఓం. మనము ఎక్కడి దాకా చదువుకున్నాము అంటే ఈరోజు చెప్పారు ఏంటంటే ఇప్పుడే చెప్పారు మీరు. అన్వయ వ్యతిరేక వ్యాప్తి. వ్యాప్తి వ్యతిరేక వ్యాప్తి. ఉమ్. స్క్రీన్ మీద ఏం కనబడుతుంది మీకు? బ్లాంక్ గా ఉందండి. లేదండి. ఇప్పుడు కూడా బ్లాంకేనా? ఫుల్ బ్లాంక్, ఫుల్ వైట్. అంటే ఇలా ఇలా ఉన్న మన బుర్రని ఇలా నింపుదామని నా ఉద్దేశం. సరే గురుగారు. మేమే కనపడుతున్నాం, ఆ? మేమే కనపడుతున్నాం అందరం. అవునా? అదేంటి ఇప్పుడేం కనబడుతుంది? మీరు ఒక రాసిన ప్రతిజ్ఞ పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. రైట్. ఇది ప్రతిజ్ఞ కదమ్మా. అవునండి. పర్వతో వన్హిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. వీటిని ఇది ఒక స్టేట్మెంట్ కదా, ఇది ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్ అని చెప్పుకున్నాం కదా. రికార్డింగ్ చేస్తున్నారా? చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు దీనికి ఏమిటి అని ఐడెంటిఫై చేద్దాం. వ్యాప్తి వాక్యాలు రాయడానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే అందులో కొన్ని గుర్తించాల్సింది ఉంది. ఏమిటవి? పర్వత, పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్ యథా మహానసే ఉంది కదా. చెప్పండి ఎవరైనా చూసి. సుధ గారు మీరు ఒకసారి చెప్పండి అమ్మా. పర్వత ఏమిటది? పర్వత పక్షము. పక్షము. తర్వాత ప్రభ గారు చెప్పండి అమ్మా. వన్యమాన్. వెరీ గుడ్. ఎవరు గారు? ప్రభావతి ధూమవత్వాత్. అయ్యా మీ పేరు ఎప్పుడు మారిపోయిందండి ప్రభావతిగా? సరే. సుబ్రహ్మణ్యం గారు యథా మహానసే. సుబ్రహ్మణ్యం గారు ఉదాహరణ. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము? పైన ఇచ్చిన వాక్యాల్లో వాటిని ఐడెంటిఫై చేశాము. ఇంతేనా చేసి నీకు ఏమైనా చేసామా? లేదంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది చదవట్లేదు మీరు ఇది చెబుతున్నారు అనుకోకండి. ఇది అర్థమైన తర్వాత టెక్స్ట్ బుక్ లో పోదాం. పర్వత వన్యమాన్ ధూమవత్వాత్ యథా మహానసే అంటే వాటికి బొట్లు పెట్టావు. ఏం పెట్టావు? పర్వత అంటే పక్షం అన్నావు, వన్యమాన్ అన్నది సాధ్యం అన్నాం, ధూమవత్వాత్ అన్నది హేతువు అన్నాం, మహానసే అన్నది ఉదాహరణ అన్నాం. ఇందులో ప్రత్యక్షం ఏవి ప్రత్యక్షం ఏవేవి? హేతువు ప్రత్యక్షం. హేతువు ప్రత్యక్షమండి, మిగిలినవన్నీ ప్రత్యక్షం కాదు. పర్వతం ప్రత్యక్షమే. మహానసే కూడా ప్రత్యక్షమే. సాధ్యం ఒక్కటే అప్రత్యక్షం. ఇది బాగుంది, ఈ మాట బాగుంది. సాధ్యము తప్ప అన్ని ప్రత్యక్షమే. తర్వాత ఇది వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం కనబట్టింది ఏమిటి? పక్షము అంటే పర్వత, సాధ్యము అంటే వన్యమాన్. రాసుకోవద్దమ్మా భాస్కర్ దేవి గారు, ఏమి రాయద్దు, వినండి చాలు. మీ చెవులు నాకు కళ్ళు, చెవులు నాకు ఇవ్వండి, చెయ్యి మీ దగ్గరే ఉంచుకోండి. సాధ్యము ఏమిటి? వన్ని. హేతు అంటే ధూమవత్వాత్ అనేది అంటే ధూమ. యథా ఉదాహరణ అంటే యథా మహానసే. అంతే కదా? అంతే. అంతే. అనుమానం లేదు, అంతే. నాకు తెలుసు. ప్రతిజ్ఞ యథా మహానసే అంటే ఈ లైన్ తీసుకొచ్చి అలైన్ చేసి అంతే, ఇంకేం చేయలే. ఓకే. ఇలా వరకు చేయటం మీకు వచ్చా రాదా?
ఇలా చేయగలరా చేయలేరా? పోనీ ఇలా వచ్చారా? ఇలా చేయగలరా చేయలేరా? చేయగలమండి. చేయగలము. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? వ్యాప్తి వాక్యము అంటే అన్వయ వ్యాప్తి అనుకుందాం బ్రాకెట్ లో. ఏమిటది? చదవండి అవును. ఎత్ర ఎత్ర హేతువు తత్ర తత్ర సాధ్యం యథా ఉదాహరణం. ఇప్పుడు పైన హేతు అనే దానికి ఏం పదం ఉంది అక్కడ పైన? ధూమవత్వాత్. బ్రాకెట్ లో రాసి చూడండి, బ్రాకెట్ లో రాసి చూడండి. ధూమః ధూమః. సాధ్యం దగ్గర ఏముంది? వహ్నిః ఇది వహ్నిః రీప్లేస్ చేసి ఉదాహరణ దగ్గర ఏముంది? మహానసే. ఇది రీప్లేస్ చేసి వాక్యం చెప్పండి. యత్ర యత్ర ధూమవత్వాత్ తత్ర తత్ర ధూమః ధూమవత్వాత్ కాదు, ధూమః. ఎత్ర ఎత్ర ధూమః తత్ర 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 వహ్ని వహ్నిః యథా యథా మహానసే. మహాసనే. యథా వహ్ని మహానసే. అంతే. అంతే. వహ్నిమాన్ కాదమ్మా, వన్నిహి. మీరు ఏదనాలో అందుకనే అది బ్రాకెట్ లో రాశారు. ఓకే వన్నికి వన్నికి. వహ్నిః ఓకే, సరే. మీ అయోమయాన్ని తీర్చుట కొరకని నేను ఇంకో పని కూడా చేస్తా. పోని మంచివాడిని కాబట్టి మీకు ఏది వీలుగా ఉంటుందో చూసి అది చేద్దాం. ఇది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి దవడ కూడా నేనే కదిలించడం అనమాట. ఇప్పుడు చెప్పండి. కింద లైన్ చెప్పండి. వ్యతిరేకం. తత్ర తత్ర వహ్ని యథా మహాసనే. అదే కదా మనం రాసుకున్నాము. అవునండి. ఇప్పుడు వ్యతిరేక వ్యాప్తి వాక్యాన్ని చూద్దాం. అది చెప్పండి ఏమిటి అక్కడ చదవండి. ఎత్ర ఎత్ర సాధ్య అభావః తత్ర తత్ర హేతుః అభావః యథా మహానసే. ఉదాహరణ మనం చెప్పండి. మీకు మహానసం లేదు. సారీ, వ్యాసవాక్యం కదా. అభావః. మిగతా వాళ్ళందరూ ఆగండి అమ్మా. సాయి ప్రసాద్ గారు చదువుతున్నారు సార్. మరొకసారి చదవండి సార్. ఓకే. వ్యతిరేక వాక్యం కదండి. అక్కడ ఏముందో చూసి చదవండి. ఓకే. పక్షం పర్వత. అవన్నీ కాదు, ఆఖరి వాక్యమే. ఎక్కడండి ఆఖరిదా? ఆఖర్లేదు. వ్యాప్తి పోయిన పని చేయండి ప్రసాద్ గారు. మీరు మొదటిసారి చదువుతున్నారు అంటే పైనుంచి చదివేయండి ఒకసారి. ఓకే. పర్వతం పక్షము వాహిని సాధ్యము ధూమత్ చేత హేతువు యథా మహానసే ఉదాహరణము. అండ్ పక్షము పర్వత సాధ్యము వాహిని వన్హి హేతువు ధూమవత్వత్ ధూమం యథా ఉదాహరణ మహానాశనం. అండ్ వ్యాప్తి వాక్యం ఎత్ర ఎత్ర. ప్రసాద్ గారు, మీకు తెలుగు చదవడం కష్టంగా ఉందా? లేదండి. లేదు కదా. ఓకే. ఇప్పుడు పైన పర్వతం ఇక్కడ ఈ లైన్ కి ఏమండి, ఈ లైన్ కి మీకు ఏమైనా తేడా ఉందా? దీన్నే ఇట్లా వర్టికల్ గా పెట్టాం అంతే. ఈ లైన్ కండి వ్యాప్తి అన్వయ ఇక్కడ వ్యాప్త. ఇది ఏదైతే ఈ పర్వతో ఇది ఉంది కదా, ఈ లైన్ పర్వత ఆ లైన్. దీన్ని ఇట్లా వర్టికల్ గా పెట్టావు అంతే. కొత్తగా ఏం లేదు. దీనికి దీనికి తేడా లేదు. అవును. నెక్స్ట్ ఇది చదవండి. వ్యాప్తి అన్వయ వ్యాప్తి ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం యథా ఉదాహరణం అన్నారు కదా.
ఇప్పుడు పైవి రీప్లేస్ చేస్తూ కింద చెప్పండి. కింద ఏం వాక్యం రాస్తే కరెక్ట్ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎత్ర ఎత్ర హేతు అంటే ఎత్ర ఎత్ర ధూమః వెరీ గుడ్. తత్ర తత్ర వాహిని. ఓకే. వన్ని. అగ్ని యదా అనండి. అగ్ని అనండి. అగ్ని అగ్ని ఉమ్. యదా ఉదాహరణము మహానసి. ఇప్పుడు అదే ఉందా కింద? యా రైట్ ధూమః. ఎస్ రైట్. అండి, అదే ఉందండి. ఇది అన్వయ వ్యాప్తి. వ్యతిరేక వ్యాప్తి అంటే రివర్స్ చెప్పాలండి. అవును ఎట్లా అవును. ఉంటుందో చదవండి. మీరే చదవండి, ఇంకెవరు చదవద్దు. ప్రసాద్ ఓకే. గారు, సాయి ప్రసాద్ గారు. వ్యతిరేక వ్యాప్తి. ఈ వ్యాప్తి ఎత్ర ఎత్ర సాధ్య. సాధ్య సాధ్యం అంటే సాధ్య అంటే అగ్ని. ముందు వాక్యం చదవండి. ఈ వాక్యాన్ని చదవండి స్వామి. ఓకే. ఎత్ర ఎత్ర సాధ్య అభవత్ తత్ర తత్ర అభావః లేకపోవుట. అభావః లేకపోవట. కరెక్ట్. తత్ర తత్ర హేతుః అభావః యదా ఉదాహరణ. ఉదాహరణ ఇది రీప్లేస్ చేస్తాను సార్ ఇప్పుడు. చేయండి. ఈ ఉదాహరణ దగ్గర ఆగండి. ఓకే. ఎత్ర ఎత్ర అగ్ని అభావ తత్ర వెరీ గుడ్. తత్ర 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 ధూమః అభావ యదా. ఉండండి. ఉదాహరణ దగ్గర ఆగమన్నారు. మహాహ్రదే. మహానసే. మహాహ్రదే కింద చూడండి. ఎగ్జాంపుల్ మారిపోతుంది కదా సార్. ఓకే. ఉదాహరణ ఎత్ర ఎత్ర వహిని అభావ తత్ర తత్ర ధూమ అభావ యథా మహార్నసే. నదే మహాహ్రదే అంటే ఏమిటండి? మహార్నదే అంటే మహాహ్రదం అంటే చెరువు అండి. చెరువు. ఓకే. ఏమండి, ఎక్కడెక్కడైతే నిప్పు ఉండదు, ఎత్ర ఎత్ర వన్ని అభావ నిప్పు ఉండదు, అక్కడక్కడ పొగ ఉండదు. అవునండి, ఇది వ్యతిరేక వాక్యం ఒక్క కదండి. నిమిషం. నిప్పు ఉండని ప్లేస్ ఏమిటి మీకు బాగా తెలిసింది? నీళ్ళలోనే కదండి. అవును. అందుకని నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఓ చోట మొత్తం కనపడాలంటే అంటే ఓ జలాశయము అంటున్నాం. ఓకే. జలాశయాన్ని మహాహ్రదము అన్నారు. ఓకే అండి. మహాహ్రదము నందు అనాలి కాబట్టి మహాహ్రదే అన్నాం. ఓకే. సప్తమి విభక్తిలో చెప్పాం అంతే. ఓకే అండి. ఇది క్లియర్ అయిందా అండి అందరికి? సుబ్రహ్మణ్యం గారు మీకు క్లియర్ అయిందా అండి? క్లియర్ అయిందండి. ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి చెప్పండి, పైకి అనండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్తా. ఓకే. దీన్నే నేను మళ్ళీ రీఫార్మేట్ చేస్తున్నా. మనం మాట్లాడేది ఈ స్లైడ్ గురించే. దీన్ని మళ్ళీ రీఫార్మేట్ చేసి కొత్త ఉదాహరణలు ఇస్తా. ఇవ్వనా వద్దా? ఇవ్వండి. ఇవ్వండి. ఈ కొత్త ఉదాహరణలు ఇస్తున్నప్పుడు దయచేసి అందరూ ఏకకాలమునందు మాట్లాడకండి అని చిన్న అభ్యర్థన. ఓకేనా? మీరే కన్ఫ్యూజ్ అవుతారు, నాకేం అభ్యంతరం లేదు. ఇది ఒక్కసారి చదవండి అలివేలు మంగమ్మ గారు. మీరు ఖాళీ వైట్ పేపర్ అండి. అదేంటమ్మా పైన అంత బ్రహ్మాండంగా కనబడుతుంటే? పైన 2 లైన్స్ ఉన్నాయండి అమ్మా. నాకు ఇప్పుడు జరిపానండి, నేను స్క్రీన్ జరిపాను. వ్యాప్తి మొదటిది అన్వయ వ్యాప్తి. ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం యథా ఉదాహరణం.
వ్యాప్తి రెండవది వ్యతిరేక వ్యాప్తి. ఎత్ర ఎత్ర సాధ్య అభావః తత్ర తత్ర హేతుః అభావః. యథా ఉదాహరణం. కనిపించినాయి గురువుగారు. రైట్ అమ్మా. తర్వాత అరుణ గారు మీరు చదవండి అమ్మా. పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. ఇప్పుడు నాకు అందులో ఏది పక్ష ఏమిటి ఆ వివరంగా చెప్పండి, విడివిడిగా కొట్టి చెప్పండి. పర్వతము అంటే పక్షము, వహ్నిమాన్ వన్హిమాన్ హేతువు సాధ్యము, ధూమవత్వాత్ హేతువు, మహానసే ఉదాహరణ. వెరీ గుడ్. ఇది ఇంతేనా మీరు చెప్పింది? అంతే గురుగారు. రైట్. ఇప్పుడు ఈ ఈ ఫార్మెట్ లో అన్వయ వ్యాప్తి చెప్పమ్మా. అరుణ ఒక్క నిమిషం అండి. అరుణ గారు చెబుతున్నప్పుడు దయచేసి అందరూ వినండి. ఆవిడ తప్పు చెబితే పట్టుకోండి. ఆవిడ తప్పు చెప్పిన తర్వాత ఒకవేళ తప్పు చెబితే నేను నోరు విప్పను. మీరెవరైనా చెబితే అవునంట. చెప్పండి అమ్మా. నాకు తెలిసి అరుణ గారు తప్పు చెప్పరు. అన్వయ వ్యాప్తి ఎత్ర ఎత్ర ధూమవత్వాత్ తత్ర తత్ర ధూమః. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర సాధ్య వన్హిమాన్ వద్దమ్మా, వహ్ని. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం ఆగండి. ధూమవత్వాత్ అంటే అర్థం ఏమిటి? ధూమము ఉన్నందు, ధూమము వలే అని కదా. అవును గురుగారు. ధూమము వలే హేతు ఏమిటి? ధూమమా ధూమము వలేనా? ధూమమే గురుగారు. ధూమః అది. అట్లాగే వన్నిమాన్ అంటే అగ్ని కలది అని అర్థం. సాధించాల్సి ధనవాన్ అంటే అర్థం ఏంటమ్మా? ధనము కలవాడు. ధనము కలవాడు. జ్ఞానవాన్, బుద్ధిమాన్, బుద్ధి కలవాడు. మందబుద్ధిమాన్, కలవాడు. వన్నిమాన్, అగ్ని కలది. అంటే కనుక ఇప్పుడు మనకి సాధ్యము వన్ని కలదిని సాధించాలా? వన్హిమాన్ గురుగారు. అంచేత సాధ్యము అంటే వన్ని మాత్రమే, హేతు అంటే ధూమము మాత్రమే. ఓకేనా? ఓకే గురుగారు. చెప్పండి అమ్మా. ఎత్ర ఎత్ర హేతుః తత్ర తత్ర వన్హి. అయిపోయింది. ఎత్ర ఎత్ర ఏమిటి హేతు ఏమిటో చెప్పండి. అన్వయ వ్యాప్తి చెప్పండి. ఎత్ర ఎత్ర హేతుః తత్ర తత్ర వన్హి యథా ఉదాహరణ. కంగారు పెట్టద్దు చెప్తారు, మళ్ళీ చెప్తారు. చెబితే ఫార్మాట్ చెప్పండి, లేకపోతే ఈ ఎగ్జాంపుల్ కి చెప్పండి. ఏం చెప్తారు? ఈ ఎగ్జాంపుల్ ధూమః అని చెప్పాలి. చెప్పండి. అది చెప్పండి. ఇప్పుడు ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా ఉదాహరణ. ఉదాహరణ ఏమిటి? మహానసే. చెప్పండి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి సరిగ్గా. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి ఉదాహరణ మహానసే. ఉదాహరణ యథా మహానసే. అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న ఒక్క నిమిషం, చిన్న మాట వినండి. ముందు చిన్న మాట వినండి. ఏంటంటే యథా ఉదాహరణ పైన మీకు చిట్టీలు అందిస్తారని నేను మాట ఇచ్చా కదా పరీక్షల్లో. ఇచ్చానా లేదా? చెప్పారు. అవును, మీరు అన్వయ వ్యాప్తి మర్చిపోతారేమో అని చిట్టి కింద పైన రాసి పెట్టా. అన్వయ వ్యాప్తి ఈ ఫార్మెట్ లో చెప్పమ్మా, వ్యతిరేక వ్యాప్తి ఈ ఫార్మెట్ లో చెప్పమ్మా అని. పైన చూస్తూ ఇవి అక్కడ తగిలిచేయడమే కదా మీరు చేయాల్సిన పని. అక్కడవే చదివేస్తే ఎట్లా? సరే, ఇప్పుడు అన్వయ వ్యాప్తి అయిపోయింది. వ్యతిరేక వ్యాప్తి చెప్పమ్మా. ఉండండి. అన్వయ వ్యాప్తి సరిపోయిందా? సరిపోయింది గురుగారు. రైట్. ఇప్పుడు ఆ వ్యతిరేక వ్యాప్తి మీరే చెప్పండి అరుణ గారు. వ్యతిరేక వ్యాప్తి ఎత్ర 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 వన్హి అభావః తత్ర తత్ర ధూమః అభావః యథా. ఈ ఉదాహరణ మహానసే ఉండదు, మహాహ్రదే అవుతుంది. మహాహ్రదే.
నెక్స్ట్ ప్రభావతి గారు మీరు చెప్పండి. లేదా ఉన్నా ప్రభావతి ఉన్నా ఉన్నా చెప్పు చెప్పు. శబ్దः నిత్యः పురుషత్వాత్ ఘటవత్. ఉమ్, పేర్లు పెట్టు. శబ్ద ఏమిటది? శబ్దः పైన పురుషత్వాత్ ఉన్నాయిగా అనేది ఎర్ర హేతు. అక్షరాలు. పక్షము. శబ్దः పక్షము, అనిత్యः సాధ్యము, పురుషత్వాత్ హేతువు, ఘటవత్ ఉదాహరణ. ఇంతేనా? అంతే అండి. రైట్. ఇప్పుడు అన్వయ వ్యాప్తి చెప్పు. ఎత్ర కృతకత్వం కృతకత్వం. కృతకత్వం తత్ర తత్ర ఎత్ర ఎత్ర కృతకత్వం తత్ర తత్ర ఎవరు చెప్పద్దు. కృతకత్వం తత్ర తత్ర అయిపోయింది. యథా యథా కటే కటే భవానీ గారు ఒక్క నిమిషం ఉండమ్మా. యథా ఉదాహరణ ఘటేన ఘటవత్. ఘటవత్ ఉదాహరణ. తర్వాత ఇదేనా? వ్యతిరేక కృతకత్వం తత్ర తత్ర అనిత్యత్వం. ఓకే, అనిత్యత్వం ఉదాహరణ ఘటవత్. నెక్స్ట్ ఎత్ర ఎత్ర కనుక ఎత్ర ఎత్ర కృతకత్వం తత్ర తత్ర అనిత్యత్వం యథా ఘటవత్. ఇప్పుడు వ్యతిరేక వ్యాప్తి చెప్పు. వ్యతిరేక వ్యాప్తి చెప్పు. ఎత్ర ఎత్ర అనిత్యత్వం అభావః తత్ర వెరీ తత్ర గుడ్. కృతకత్వం అభావః. యథా ఎగ్జాంపుల్ దగ్గర ఆగు. యథా అన్నిటిగా మహాహృది ఏంటి? దీనికి గగనే. అయ్యో అయ్యో సారీ, ఎగ్జాంపుల్ గగనే. ఓకే అండి, అర్థమైంది. యథా ఇక్కడ గగనే. గగనే ఉదాహరణ ఏది ఇస్తే అది అక్కడ చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది అర్థమైందా అండి? ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అన్వయ వ్యాప్తి ఉందా లేదా? ఉందండి, ఉంది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అన్వయ వ్యాప్తి ఉందా లేదా? ఉందండి. ఉంది గురుగారు. వ్యతిరేక వ్యాప్తి ఉందా లేదా? ఉందండి. అందుకని దీనికి ఏం పేరు పెడదాం? వ్యతిరేక వ్యాప్తి వ్యతిరేక వ్యాప్తి అని పేరు పెడదాం. రైట్. నెక్స్ట్ పద్మ గారు ప్రయాగ. సార్ చెప్పండి. చదవండి. అన్వయ వ్యతిరేక వ్యాప్తి. అవన్నీ కాదు, అయిపోయింది అది. ఆ సినిమా కింద లైన్ వచ్చింది ఇంకోటి మీకోసం. ఓకే. జీవ శరీరం సాత్మకం ప్రాణాదిమత్వాత్. అంటే ఒక జీవించి ఉన్న శరీరము అని అనాలంటే అందులో ఆత్మ ఉండాలి. ఎలా? ప్రాణాదులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు దీనికి పేర్లు పెట్టండి. నేను ఉదాహరణ ఇవ్వలేదు కనుక ఉదాహరణ అని ఆపండి చాలు. సరే. ఇక్కడ హేతు జీవ శరీరం. చెప్పాలి, పక్షం చెప్పాలమ్మా. పక్షము జీవ చెప్పాలి. శరీరం. ఉండండి, మళ్ళీ మళ్ళీ మీతో మీ పేరు పెట్టుకుని అందరికీ నేర్పిద్దాం. ముందేం చెప్పాలి? పక్షము. తర్వాత ఏం చెప్పాలి? హేతు హేతు. వాళ్ళు ఎవరో అన్నారు. తర్వాత ఉదాహరణ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఫస్ట్ పక్షము. లక్ష్మీ నరస గారు ఒక్క నిమిషం ఉండండి అమ్మా, మిమ్మల్ని పిలుస్తా. పద్మ గారు చెప్పండి. పక్షము జీవ శరీరం. వెరీ గుడ్.
హేతు ఉమ్. ముందు సాత్మకం సాధ్యం చెప్పవా అమ్మా, సాధ్యం చెప్పవా? సాధ్యము సాధ్యం సాత్మకం. వెరీ గుడ్, చూసి చదవడమే. తర్వాత హేతు ప్రాణం ప్రాణాదిమత్వాత్, ప్రాణాదులు ఉండుట వలన. ప్రాణాదిమత్వాత్. ఉదాహరణ లేదు, ఇవ్వలేదు నేను అక్కడ, కనుక ఉదాహరణ అని ఆపేయండి ఉదాహరణ అంతే. ఇక చూసుకోండి ఇప్పుడు. జీవశరీరం పక్షం. ఇప్పుడు హేతువు ప్రాణాది ప్రాణాహ అవుతుందండి. ప్రాణాదిమత్ ప్రాణాదిమత్ హేతువు ప్రాణాలు మొదలైనవి అని కదా. అంతే, ప్రాణాదిమత్ అయిపోయిందమ్మా. మత్తు కూడా యాడ్ చేయాలా? చెయ్యాలండి. ఓకే అమ్మా పద్మ గారు, పద్మ గారు మిస్ అయిపోయారండి, కనపట్లేదు. గురుగారు ప్రాణాది వత్త ప్రాణాది మత్త మత్తే మత్తు. పద్మ గారు ఉన్నారు, పలకట్లేదు. ఫోటో కనపట్లే ఇక్కడ. వీడియో అవి రెండు ఆన్ ఉన్నాయి. మరి చెప్పాలి కదా మిగతావి. సరే, లక్ష్మీ నరస గారు మీరు కంటిన్యూ చేయ తల్లి. లక్ష్మీ నరస, నాకు ముందు ఒక్క నిమిషం. లక్ష్మీ నరస గారు వ్యతిరేక వ్యాప్తి చెప్పండి ముందు. వ్యతిరేక వ్యాప్తి అంటారా? ఎత్ర ఒక్క నిమిషం. ఎత్ర ఎత్ర సాత్మక భావః. వెరీ గుడ్. అత్ర తత్ర ప్రాణాదిమత్వాత్ అభావః. ప్రాణాదిమత్ అభావః. ప్రాణాదిమత్ అభావః. యథా ఉదాహరణం. యథా ఉండండి, యథా ఘటవత్ అని చెప్పండి. యథా ఘటవత్. దీని అర్థం చెప్తా వినండి. ఎక్కడెక్కడైతే ఆత్మ ఉండదో అక్కడక్కడ ప్రాణాదులు ఉండవు. ఎలా? కుండలాగా. కుండలో ఆత్మ ఉంటుందా? ఉండదు. అందులో మరి ప్రాణాలు ఉంటాయా? అందుకని కుండలాగా ఉండవు. కనుక ఎత్ర ఎత్ర సాత్మకత్వ అభావః తత్ర తత్ర ప్రాణాదిమత్వ అభావః యథా ఘటవత్. ఇప్పుడు అన్వయ వ్యాప్తి చెప్పండి. ఉదాహరణ దగ్గర ఆగండి. ఓకే సార్. యథా అని ఆగండి. ఎత్ర ఎత్ర ప్రాణాదిమత్. వెరీ గుడ్. ఎత్ర ఎత్ర ప్రాణాదిమత్వః తత్ర 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 చెప్పండి. తత్ర ప్రాణాదిమత్వ అభావః. అరే రామచంద్ర పాహి, మధ్యలో ఉన్నట్టుండి వచ్చింది ఈ అమ్మాయి ఎక్కడి నుంచో. సార్ ఇందాక పవర్ కట్. మేము దాటిపోయాం, మీ స్టేషన్ దాటిపోయాం, వరంగల్ స్టేషన్ దాటి ఇప్పుడు మేము బెల్లంపల్లి దగ్గర ఉన్నాం. నరస గారు చెప్పండి అమ్మా, పూర్తి చేయండి. నమస్తే. మాకు పవర్ పోయిందండి, వైఫై ఆగిపోయింది, హాట్స్పాట్ ఆన్ చేసండి. మీకు వచ్చిందా ఏదో సమస్య? సరే చెప్పండి. వ్యాప్తి వాక్య అన్వయ వ్యాప్తి చెప్పండి. ఎత్ర ఎత్ర ప్రాణాదిమత్వః తత్ర తత్ర సాత్మకత్వః. సాత్మతత్వ యథా అన్నారు కదా. ఆగండి 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 ఆగండి. ఇక్కడ ఒక్క నిమిషం అందరూ శ్రద్ధ పెట్టి వినండి. ఉదాహరణ అంటే ఏది ఇవ్వాలి? ఇది కానిది ఏదైనా ఇవ్వాలి, అవునా కదా? వాడేంట్రా దున్నపోతులా ఉన్నాడు అంటే వాడు దున్నపోటు ఒకటి కాదుగా. ఆ అమ్మాయి ఏంట్రా బంగారు తీగలాగా ఉంది, అమ్మాయి బంగారు తీగ వేరు వేరుగా. ఏమండి? అవునా కదా? అవునవును. అవును గురుగారు.
ఇప్పుడు ఎవరెవరికైతే ప్రాణాదులు ఉన్నాయో వాడికి ఆత్మ ఉన్నది అని అర్థము అన్నాం అనుకోండి. ప్రాణము ఉండి ఆత్మ ఉండి ఉండి శరీరము కానిది ఏదైనా చెప్పండి ఒకటి నాకు. ఎందుకు? పక్షం శరీరం కాబట్టి. ప్రాణము ఉండి ఆత్మ ఉండి శరీరము కానిది ఏదైనా చెప్పండి. ఏమైనా చెప్పగలరా? ఎలా చెప్తాం చెప్పలేం గురుగారు. కనుక ఉదాహరణ ఉన్నదా? లేదండి. లేదు లేదు. అదే వ్యతిరేక వ్యాప్తి చూడండి. ఎక్కడెక్కడైతే సాత్మకత్వ అభావం ఉందో, అంటే ఎక్కడెక్కడైతే ఆత్మ పదార్థం ఆత్మ లేదో అక్కడక్కడ ప్రాణాలు కూడా లేవు. ఎలా అంటే శరీరానికన్నా భిన్నమైన ఇంకో ఉదాహరణ చూపిస్తున్నాం. ఏమిటది? ఘటాన్ని. కుండ. ఘటాన్ని చూపిస్తున్నాం, ఘటవత్ అని. కనుక ఇక్కడ మీకు వ్యతిరేక వ్యాప్తికి ఉదాహరణ దొరికింది కానీ అన్వయ వ్యాప్తికి ఉదాహరణ దొరికిందా? లేదు. ఎక్కడ దొరికింది? ఎవరో దొరికిందన్నది. లేదండి. మధ్యలో కట్ అయిందండి. అందుకని ఇక్కడ ఉదాహరణలో యథా ఏమీ లేదు కదా. యదా నాస్తి అని పెట్టారు. ఏమన్నారు? అంటే యదా అని పెట్టాలా అండి? పెట్టాలా అని అడుగుతున్నారు. అది తర్వాత చెప్తా అమ్మా. ఉందా లేదా? ఎగ్జాంపుల్ ఉందా లేదా చెప్పు. లేదు, ఎగ్జాంపుల్ లేదండి. అయిపోయింది, అక్కడికి ఆపే. తర్వాత ఏం చేయాలి నేను చెబుతా. ప్రస్తుతానికి ఉదాహరణ లేదు. కనుక దీనికి ఏముంది? అన్వయ వ్యాప్తి లేదు, వ్యతిరేక వ్యాప్తి మాత్రమే మీకు దొరికింది. అవునా కాదా? అవునండి. రైట్. స్వాతి మీరు చెప్పండి అమ్మా. నెక్స్ట్ది పృథివీ స్వాతి సార్ నమస్తే. నమస్తే, చెప్పమ్మా. పృథ్వీ ఇతర భిన్న గంధవత్వాత్. చెప్పండి, బొట్లు పెట్టండి ఇప్పుడు. ఇందులో పక్షము పృథ్వీ, సాధ్యము ఇతర భిన్న, వెరీ గుడ్. హేతుః ధూమవత్వాత్. అక్కడ ధూమవత్వాత్ మరి ఉందా గంధవత్వాత్? గంధవత్వాత్. చూసి చదవచ్చు కదమ్మా. గంధవత్వాత్ ఉదాహరణ అనేది ఇవ్వలేదు. ఆ, అక్కడ ఉందా ఉదాహరణ ఏమన్నా? లేదు. ఆగండి. అక్కడ మీకు ప్రత్యక్ష ప్రమాణము చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఆకాశానికి ఉన్న లక్షణం ఏమిటండి? శబ్ద గుణకం ఆకాశం. పృథివీకి మాత్రమే ఉన్న స్పెషాలిటీ ఏమిటి? ఇక్కడ అదే కదా చెప్తున్నాడు. పృథివీ అన్నది ఇతరమైనటువంటి ఇతర భిన్న, అంటే ఇతరమైనటువంటి మహాభూతముల కంటే భిన్నమైనది. ఎందుకు? గంధము ఉన్నది కనుక. దీని అర్థం ఇదే కదా. రైట్. ఇప్పుడు వ్యతిరేక వ్యాప్తి చెప్పండి. వ్యతిరేక వ్యాప్తి. ఓకే సార్. ఎత్ర ఎత్ర సారీ, ఇది చెప్పారా మీరు? ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పలేదు. పృథివీ పక్షము ఇతర భిన్న సాధ్యము గంధవత్వాత్ హేతు. ఉదాహరణ ఏమో చెప్పాను. చెప్పలేదు. ఉదాహరణ లేదు అనుకున్నాము. ఇప్పుడు వ్యతిరేక వ్యాప్తిలో భాగంగా ఎత్ర ఎత్ర ఇతర భిన్నత్వం అభావ. అరే చూసి చెప్పమ్మా. ఇతర భిన్నత్వ అభావ. తత్ర తత్ర గంధవత్వ అభావ. యథా ఆగండి. యథా జలవత్. ఇంకొకటి తీసుకోండి. ఏది తీసుకున్నా పర్లేదు. జలము మీ ఇష్టం. మిగతా పంచభూతాల్లో మిగిలిన 4 ఏది పెట్టినా పర్వాలే. గగనవత్ అనండి, అగ్నివత్ అనండి, జలవత్ అనండి, వాయువత్ అనండి, ఏమి ఇబ్బందిలే. ఎందుకంటే గంధవత్ అనే లక్షణం కేవలం పృథ్వీకి మాత్రమే ఉన్నది కాబట్టి. ఇప్పుడు అన్వయ వ్యాప్తి చెప్పమ్మా.
ఉదాహరణ ఎత్ర దగ్గర ఎత్ర ఆగు. అలాగేనండి. ఎత్ర ఎత్ర గంధవత్ గంధవత్వం తత్ర గంధవత్వం తత్ర తత్ర ఇతర ఇతర భిన్నత్వం. ఇతర భిన్నత్వం అనొచ్చండి, అనాలా? భిన్నత్వమే. ఓకే. యథా యథా అంటే పృథివీ తప్ప, పృథివీ కాకుండా గంధము ఉండి ఇతరమైన పదార్థం ఏమన్నా మీకు తెలిసింది ఉందా? ఈ ఈ 5 అంశాల్లోనే అంటారా? లేదు కాబట్టి ఎక్కడైనా మీకు ఏదైనా ఉంటే మీరు మా ఇంట్లో ఉన్న గులాబీ పువ్వు అంటే గులాబీ పువ్వులో కనుక వాసన వస్తుందంటే అది అక్కడ పృథివీ ఉన్నట్టే లెక్క. ఓకే. ఇంకేం లేదండి. లేదండి. కనుక ఏంటండి, అన్వయ వ్యాప్తి లేదండి. ఈ 2 ఉదాహరణలో ఏమిటి లేదు? ఉదాహరణలో ఉదాహరణ లేదండి. అన్వయ అన్వయ వ్యాప్తి వ్యాప్తి లేదు. ఏముంది? వ్యతిరేక వ్యాప్తి ఉంది. అలా కాదు, నేను అన్వయ కేవలం వ్యాప్తి వ్యతిరేకం. ఆ, కేవలం వ్యతిరేకం. కేవలం వ్యతిరేక వ్యాప్తి. అర్థమైందా ఇది? అర్థమైంది గురువు గారు. రైట్. బొర్రా వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి అమ్మా, చదవండి. సార్ నాకు రాలేదు సార్ అది. ఇక్కడ ఉందా? ఒక కనపడింది అది. శబ్ద అభిధేయ ప్రమేయత్వాత్ యథా ఘటః. అంటే ముందు అర్థం తెలుసుకోండి. శబ్ద ఉండండి. ఒక్క నిమిషం వినండి అమ్మా, మీరు నాతో అనకండి, వినండి ఒకసారి చెప్తున్నప్పుడు. శబ్ద అభిధేయ ప్రమేయత్వాత్ అంటే ప్రమేయత్వము అంటే ఒక విషయం యొక్క జ్ఞానము జ్ఞానము తెలుసుకోదగినటువంటి జ్ఞానం వస్తువు. ఏమండి, చెంబు అందాం, ఘటము అందాం. అంటే మనం తెలుసుకోదగింది ఘటం అనుకోండి కాసేపు, దానికి పేరు ఉంటుందా ఉండదా? ఘటము అంటే ఘటం అనేది పేరే కదమ్మా. అవును సార్. చట్టి, మూకుడు, ప్రమిద, గొండ, బాణ ఇవన్నీ పేర్లే కదా. అవునండి. వెంకటలక్ష్మి గారు, అనంతకృష్ణ, ప్రయాగ పద్మ గారు, అలా సుబ్రహ్మణ్యం గారు ఇవన్నీ పేర్లే కదా. అవునండి. అంటే ఒక వస్తువుని చూపిస్తే దానికి ఒక పేరు ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఉంటుంది. ఆ పేరు శబ్ద రూపంలో ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఉంటుందండి. రైట్. ఇప్పుడు పెట్టండి, పేర్లు పెట్టండి వీటికి. శబ్ద అభిధేయ ప్రమేయత్వాత్ యథా ఘటః. శబ్ద అభిధేయ పక్షం సార్. శబ్ద పక్షము. శబ్ద పక్షము. అభిధేయ సాధ్యం సార్. ప్రమేయత్వాత్ హేతు సార్. యథా ఘటః ఉదాహరణ. యథా ఘటః ఉదాహరణ. యథా ఘటః ఉదాహరణ సార్. కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్గా చెప్పేశారుగా? చెప్పేసాను సార్. అమ్మయ్య. ఇప్పుడు అన్వయ వ్యాప్తి చెప్పండి సార్. ఎత్ర ఎత్ర ఘట ప్రమేయత్వం ఎత్ర ఎత్ర ప్రమేయత్వం తత్ర తత్ర భిన్న ఇది తత్ర హేతు రావాలి, సాధ్యం రావాలి సార్. తత్ర అభిధేయత్వం అభిధేయత్వం తత్ర అభిధేయత్వం యథా ఘటః. అంతే అంతే. ఇదేనా మీరు చెప్పింది? అంతే సార్. అవును సార్. ఇప్పుడు వ్యతిరేక వ్యాప్తి చెప్పి ఉదాహరణ దగ్గర ఆగండి. ఎత్ర ఎత్ర సరే, అన్వయ వ్యతిరేక వ్యాప్తి చెప్పండి. ఎత్ర ప్రమేయత్వం అభావః తత్ర ఎత్ర
ప్రమేయత్వం అభావ ఎత్ర అభిధేయం అభావ అభిధేయత్వం ఆ అభిధేయత్వం అభావ వెరీ గుడ్. తత్ర తత్ర హేతు తత్ర తత్ర ప్రమేయత్వం అభావ యథా వెరీ గుడ్. యథ ఆగండి అక్కడ. స- అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడెక్కడైతే ప్రమేయత్వము ఉండదు, అంటే ఒక వస్తువు ఉండదు, అక్కడక్కడ పేరు కూడా ఉండదు అని చెప్తున్నాం. ఏమండి? సార్ ఉదాహరణ ఏమైనా చూపించగలరా? చూపించలేను సార్. ఎందుకంటే వస్తువు ఉంది అంటే పేరు ఉండిపోతుంది ఆటోమేటిక్ గా. అవును అవును ఆఖరికి కనీసం ఏమీ తెలియదు అన్ని కుప్ప పోస్తే కనీసం దానికి ఒక పేరు చెత్త అనన్నా పేరు పెట్టుకుంటాం. అవును సార్. కనుక ఇక్కడ పేరు పెట్టేది ఇది ఉదాహరణ దొరికే అవకాశం ఉందా? లేదు సార్. లేదు. కనుక అభావ యథ అని బ్రాకెట్ లో క్వశ్చన్ మార్క్ పెట్టాం. అంటే దీనికి వ్యతిరేక వ్యాప్తి లేదు. లేదు. కనుక ఇప్పుడు ఏముంది? కేవలం వ్యాప్తే ఉంటుంది. కనుక ఇప్పుడు వ్యాప్తులు 3 రకాలు ఏవేమిటి? అవ్యయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి, కేవల కేవల వ్యతిరేక అవ్యయ వ్యాప్తి. అలా చెప్పకూడదు. అన్వయ వ్యతిరేక వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి, కేవల కేవల వ్యతిరేక వ్యతిరేక వ్యాప్తి, కేవల అన్వయం. అన్వయ వ్యాప్తి. 4 రకాలు. మళ్ళీ చెప్తాను ఒక్కసారి వినండి. అన్వయ వ్యతిరేక వ్యాప్తి 1 అక్కడ ఉన్న చదవడమే. కేవల వ్యతిరేక వ్యాప్తి, కేవల అన్వయ వ్యాప్తి. సంధి చేయగలిగిన ఓపిక ఉన్నవాడు కేవల అన్వయ వ్యాప్తి అని రాయొచ్చు. అది తెలియకపోతే ఇబ్బంది పడతారని విడగొట్టి రాశా. ఓకే. ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడికి అయిపోయిందండి. ఇది వచ్చిందా? ఇది అర్థమైందా? అర్థమైందండి. అయిపోయింది గురువు. గురుగారు ఇవన్నీ అయిపో- పంపించండి గురుగారు. రూపాయి అవుతుంది. అలాగే గురుగారు తప్పకుండా. రూపాయి అవుతుంది పంపించాలంటే. అలాగే గురుగారు మీకు ఫోన్ పే చేసేస్తామండి. అమ్మో నా తల్లి చేయకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. రికార్డింగ్ లో ఉంటాయి కదా, క్లాస్ రికార్డింగ్ లో. ఏదో అన్నారు. ఉంటాయండి. క్లాస్ రికార్డింగ్ లో ఉంటాయిలేండి. కానీ క్లాస్ గురుగారు రికార్డింగ్ లో PDF ఉంటాయండి, పంపిస్తారు. కానీ అవన్నీ ఎత్తుక్కోవాలి కదండి. ఆయన ఏదో పంపించేస్తాడండి. అదైతే వేరే ఫైల్ చేసుకోవచ్చు కదా గురుగారు. ఇలా అయితే పంపిస్తాలే అమ్మా, పంపిస్తా. ఇవన్నీ నేను దాచుకోవడానికి చేసింది మీకోసమేగా. సో ఇప్పుడు ఏం చెప్పాము? ఇప్పుడు టెక్స్ట్ బుక్ లోకి రండి ఒకసారి. వచ్చారా? వచ్చామండి. ఆ, 76 అందరూ పేజ్ నెంబర్ అందరూ మీరు అందరూ వచ్చేస్తారండి. మీరు అందరూ మంచివాళ్ళండి. ఆ, అన్వయ ఇది చూడండి. ఇతర పర్వతస్య అగ్నిమత్వం అని ఉంటుంది చూడండి. నిన్న ఎక్కడ ఆపాం మనము? తదైతే 75 పేజ్. పరార్థానుమానం దగ్గర ఆపాం. పేజ్ నెంబర్ ఎంత అండి? 75 అయిందండి. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు చెప్పింది గురుగారు 76. నిన్న 75 తో అయింది. ఓకే. ఇప్పుడు ఎక్కడ మొదలెడతాం చెప్పమ్మా భాస్కర్ దేవి గారు. అంటే 76 పేజ్ అండి. అక్కడ వాక్యం చదువమ్మా. ఆ, అంటే శబ్దము అనిత్యము కృత్రిమం కాబట్టి ఇది ఉంది గురుగారు, పట్టికుంది. టెక్స్ట్ చదువు. అందులో మూలము కేవలాన్వయ హేతు సత్యథ సాత్మకత్వే సాధ్యే. ఆగండి 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 ఆగండి. అక్కడ అత్ర పర్వతస్య అగ్నిమత్వం సాధ్యం అనే మాట కనపడిందా లేదా? లేదు, కనబడలేదండి. అంటే నెక్స్ట్ పేజ్ అనుకుంటాను. అంటే గురుగారు ఇప్పుడు మీరు మాకు చెప్పారు కదండి, అవన్నీ ఉన్నాయి, వాటి తర్వాత చూడాలనుకుంటాను.
పృథివీ లక్షణం గంధవత్వం ఇవన్నీ ఉన్నాయి. మీకు ముందే చెప్పా కదమ్మా, అంతంత అక్కర్లేదు, కొంత కొంత చాలు మీకు అని. మీరు చెప్పింది అన్వయత్వ వ్యతిరేక హేతువులో ఉంది సార్. అది అత్ర ఎక్కడుంది పర్వతస్య చెప్పండి, అది చెప్పండి. అది రాములు గారి పుస్తకంలో 38లో ఉంది. వీళ్ళ ఇందులో దగ్గర చెప్తాను. రాములు గారు లేరు కదా. అదే నీలకంఠం గారి దాంట్లో పర్వతే చెప్తానండి. అగ్నిమత్వం సాధ్యం అని ఉందండి 72 పేజీలో మీరు నేను చెప్పి పట్టుకుంటా, నేను పట్టుకుంటా. 72 పేజ్ చూడండి. అత్ర పర్వతే అగ్నిమత్వం సాధ్యం ధూమవత్వం ఉంది గురువు గారు 72 లోనే. ఎక్కడ ఎన్నో పేజీ? 72 అండి. పర్వతే రైట్. 72 పేజీలో చిట్ట చివరికి ఉంది చూడండి. 72 చిట్ట చివరికి ఉంది సార్. చూసామండి. అక్కడి నుంచి చదువుకుంటున్నామండి. రైట్. అత్ర పర్వతస్య అగ్నిమత్వం సాధ్యం ధూమవత్వం హేతుః సచ అన్వయ వ్యతిరేకి అన్వయేన వ్యతిరేకేణ వ్యాప్తిమత్వాత్ తదా హి యత్ర యత్ర ధూమవత్వం తత్ర తత్ర అగ్నిమత్వం యథా మహానసే ఇత్యన్వయ వ్యాప్తిః. మహానసే ధూమాగ్న్యోః అన్వయః సత్భావాత్ ఏవం యత్ర అగ్నిః నాస్తి తత్ర ధూమః అపి నాస్తి యథా మహాహ్రదే ఇతి ఇయం వ్యతిరేక వ్యాప్తిః. మహాహ్రదే ధూమాగ్న్యోః వ్యతిరేకస్య సత్భావ దర్శనాత్. ఇది చెప్పుకున్నావా లేదా ఇప్పుడు బొమ్మలు చూపించుకుని? చెప్పారండి. నెక్స్ట్ వ్యతిరేక వ్యాప్తే హేతు దొరికిందా? అయం క్రమః వ్యతిరేక వ్యాప్తే హేతు అయం క్రమః అన్వయ వ్యాప్తో యద్ వ్యాప్యం తదభావో అత్ర వ్యాపకః యచ్చ వ్యాపకం తదభావో అత్ర వ్యాప్యం ఇది తదుక్తం. అంటే ఇటు తెచ్చుకోండి ఇటు తెచ్చుకోండి అని చెప్పా కదా, అదన్నమాట. అంటే వ్యాప్యమునందు వ్యాపకత్వము లేదు అని చెబుతున్నాడు. ఏది వ్యాప్యము ఏది వ్యాపకము? అన్వయ వ్యాప్తిలో ధూమము వ్యాప్యము, అగ్ని వ్యాపకము. ఇక్కడ అగ్ని అభావము వ్యాప్యము, ధూమ అభావము వ్యాపకము. ఏమండి? అయిన తర్వాత దానికి ఒక కారిక ఇచ్చారు. అన్వయే సాధనం వ్యాప్యం సాధ్యమే. సరే, అది వదిలేసేయండి, అక్కడికి కిందకి రండి. తదేవం ధూమవత్వే హేతౌ అన్వయేన వ్యతిరేకేణ చ వ్యాప్తిరస్తి. ధూమవత్వే హేతౌ అన్వయేన వ్యతిరేకేణ చ వ్యాప్తి అస్తి. అంటే అన్వయ వ్యాప్తి ఉంది, వ్యతిరేక వ్యాప్తి కూడా ఉంది. యత్తు వాక్యే కేవలం అన్వయ వ్యాప్తేరేవ ప్రదర్శనం రుజుమార్గేణ సిద్ధ్యతః అర్థస్య వక్రేణ సాధనాయోగాత్ నతు వ్యతిరేక వ్యాప్తేః అభావాత్. తదేవం ధూమవత్వం హేతుః అన్వయ వ్యతిరేకి ఏవం అన్యే అపి అనిత్యత్వాదౌ సాధ్యే కృతకత్వాదయోః హేతవః అన్వయ వ్యతిరేకినః ద్రష్టవ్యాః. యథా శబ్దః అనిత్యః కృతకత్వాత్ ఘటవత్. యత్ర కృతకత్వం తత్ర అనిత్యత్వం, యత్ర అనిత్యత్వ అభావః తత్ర కృతకత్వ అభావః యథా గగనే. ఇప్పుడు చెప్పుకునేవేగా, ఇప్పుడు చెప్పుకుంది ఇదేనమ్మా? ఇదేనండి. నెక్స్ట్ కశ్చిత్ హేతుః కేవల వ్యతిరేకి. కొన్ని కేవల వ్యతిరేకులు ఉంటాయి. తద్యథా స్వాత్మకత్వే సాధ్యే ప్రాణాదిమత్వం హేతుః యథా జీవ శరీరం సాత్మకం ప్రాణమదిత్వాత్. యత్ సాత్మకం స భవతి తత్ ప్రాణాదిమత్ న భవతి. యథా ఘటః న చేదం
జీవశరీరం తథా తస్మాన్న తథా ఇతి తత్ర హి జీవశరీరస్య సాత్మకత్వం సాధ్యం ప్రాణాదిమత్వం హేతుః స చ కేవల వ్యతిరేకి అన్వయ వ్యాప్తేః అభావాత్ తథా హి యత్ ప్రాణాదిమత్ తత్ సాత్మకం యథా అముక ఇది దృష్టాంతో నాస్తి జీవశరీరం పక్ష ఏవా. అంటే ప్రాణాదిమత్ అయినటువంటి దానికి సాత్మకం అయింది అని చెప్పడానికి జీవ శరీరం కాక వేరే దృష్టాంతం లేదు కనుక అక్కడ అన్వయము లేదు అని చెబుతున్నాడు. ఉదాహరణ అంటే వేరే చెప్పాలి కదండి, ఇది కాదు చెప్పాలి కదా, అది లేదు అని చెప్పాడు. తర్వాత లక్షణమపి కేవల వ్యతిరేకీ హేతు యథా పృథివీ లక్షణం గంధవత్వం వివాద పదం పృథివీతి వ్యవహర్తవ్యం గంధవత్వాత్ యన్న పృథివీతి వ్యవహ్రియతే తన్న గంధవత్ యథా ఆపః ప్రమాణలక్షణం వా యథా ప్రమాకరణత్వం తథా హి ప్రత్యక్షాదికం ప్రమాణమితి వ్యవహర్తవ్యం ప్రమాకరణత్వాత్ యత్ర ప్రమాణమితి న వ్యవహ్రియతే తత్న ప్రమాకరణం యథా ప్రత్యక్షాభాసాది న పునస్తేతం తస్మాన్న తథేతి న పునరత్ర యత్ ప్రమాకరణం తత్ ప్రమాణమితి వ్యవహర్తవ్యం యథా అముక ఇత్యన్వయ దృష్టాంతో అస్తి ప్రమాణస్య మాత్రస్య పక్షీకృతత్వాత్ అత్ర చ వ్యవహారో సాధ్యో నతు ప్రమాణత్వం తస్య చ ప్రమాకరణత్వాద్ హేతోరభేదేన సాధ్యాభేద దోష ప్రసంగాత్ తదేవం కేవల వ్యతిరేకిణో దర్శితాః. అయ్యా ఇక్కడ కేవల వ్యతిరేకాన్ని చూపించాను అని చెప్పాడు. ఇవన్నీ ఇది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి బొమ్మ చూపిస్తే ఒక జీవితకాలం పడుతుంది అర్థం కావడానికి. అందుకని ముందు విషయం తెలుసుకుని ఇటు వచ్చాం అనమాట. ఇప్పుడు ఇది చదివితే చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. కశ్చిద్ అన్యో హేతు, వేరేది ఇంకోటి ఉంది, దాని పేరు కేవలాన్వయీ. యథా శబ్ద అభిధేయ ప్రమేయత్వాత్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదా. యత్ ప్రమేయం తదభిధేయం యథా ఘటః. మీకు ఘటః గుర్తురాదే యథా అనంతకృష్ణ అని రాసేయండి, లేకపోతే యథా పద్మ అని రాసేయండి, యథా భాస్కర అని రాయండి, యథా ఇంకోటి ఏదో రాసేయండి, యథా స్యూత అని రాయండి. నాకేం అభ్యంతరం లే, ఎందుకంటే స్యూత అనేది దానికి ఒక పేరుంది, ఒక వస్తువు ఉంది, దానికి ఒక పేరుంది. ఏ వస్తువు రాస్తే వద్దంటాడు అక్కడ? ఘటః అనే రాయాలని రూల్ ఏం లేదు, అలవాటు పడ్డది కాబట్టి, ప్రాక్టికల్ గా ఉన్నది కాబట్టి అదే రాసేస్తే పని అయిపోతుంది. తథా చాయం తస్మాత్ తథా ఇది. అలాగే ఇది కాబట్టి ఇది ఎక్కడ వస్తుంది ఈ మాట? నిగమనం దగ్గర వస్తుంది. తథా చాయం అన్నది ఏంటది? ఉపమయం. కాదు, ఉపమయం. ప్రతిజ్ఞ ఉదాహరణ. ప్రతిజ్ఞ హేతుః. హేతుః అన్వయ వ్యాప్తి సాధ్యం. ఉదాహరణ అయమన్న సాధ్యం అవుతుంది. పంచావయవ వాక్యంలో నాలుగోది ఏమిటి? తథాచాయం ఇది ఉపనయము. తస్మాత్ తథా ఇది నిగమనము. ఇది అత్ర శబ్దస్య అభిధేయత్వం సాధ్యం. అత్ర శబ్దస్య అభిధేయత్వం సాధ్యం ప్రమేయత్వం హేతుః. సచ కేవలాన్వయ్యేవ యద్ అభిధేయం న భవతి తత్ ప్రమేయమపి న భవతి యథా అని ప్రముఖ ఇది వ్యతిరేక దృష్టాంత అభావాత్. ఇలా దేనికైతే పేరు లేదో దానికి వస్తు జ్ఞానం కలిగించుకునే అంశం కూడా లేదు అని చెప్పడానికి ఏ ఉదాహరణ లేదు. అముక అంటే ఇది అని, ఈ పేరు అని. అముక అంటే ఈ పేరు గల అని. అర్థమైందండి? వ్యతిరేక దృష్టాంత. సర్వత్ర హి ప్రామాణిక ఏవ అర్థ దృష్టాంతః సచ ప్రమేయశ్చ అవిధేయశ్చ అంచేత కేవలాన్వయి ఇది అయిపోయింది. ఇక్కడి వరకు మనం ఇవాళ గ్రంథాన్ని బొమ్మ రూపంలో చెప్పుకున్నాము.
ఇప్పుడు మీకు ఈ బొమ్మని పంపిస్తాను. ఈ బొమ్మని పక్కన పెట్టుకుని ఈ భాగాన్ని మరొక్కసారి చదవండి. ఓకేనా? అలాగే గురువు గారు పంపించండి. అలాగే గురువు. ప్రభావతి ఇటు వస్తున్నారా? వస్తున్నామండి. సరే, రైట్. ఇక్కడికి ఆపుకుందామండి. రేపు ఆదివారము సెలవు.